హలో వివాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వేణుస్వామి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడా? వేణుస్వామి తన భార్యతో కలిసి ఇక చనిపోవాలని డెసిషన్ తీసుకొని ఒక వీడియో అయితే పెట్టాడు. ఇదే మా చివరి వీడియో అని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు, దీని వెనుకున్న ప్రశ్నలు ఏంటి అనేది మన చర్చ. ఇప్పుడు వేణుస్వామి గారు ఎవరి వల్ల చనిపోవాలనుకుంటున్నారంటే, ఒక మీడియా సంస్థలో పనిచేసే ఒక జర్నలిస్ట్ వల్ల, సీనియర్ జర్నలిస్ట్ వల్ల. సో ఆయన గురించి కూడా మనం మాట్లాడదాం. మొత్తం ఈ కాంటెక్స్ట్ చూస్తే వేణుస్వామి గారిని ఎవరు ఇబ్బంది పెట్టారు, అలాగే ఎవరి వల్ల చనిపోవాలనుకుంటున్నాడు, ఆయన తర్వాత ఆ వ్యక్తి కూడా రియాక్ట్ అయ్యాడు. సో ఆ వ్యక్తి రియాక్షన్ అలాగే వేణుస్వామి గారి అభిప్రాయాలు రెండు కలిపి చూస్తే మనకు కొన్ని కొత్త ప్రశ్నలు వస్తాయన్నమాట, ఇద్దరి మీద వస్తాయి. సో ఆ ప్రశ్నలు కూడా ఏంటనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. వేణుస్వామి నిన్న ఒక వీడియో పెట్టారు తన భార్యతో కలిసి. అప్పటికే ఆయన కాస్త లీన్ అయి ఉన్నాడు. చూస్తూ ఉంటే కాస్త ఏదో బాగా మెంటల్గా ప్రెషర్గా ఫీల్ అయి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ వీడియోలో కూడా. సో వాళ్ళిద్దరూ ఏమన్నారంటే, ఆ వీడియోలో టీవీ5లో పనిచేసే మూర్తి, టీవీ5 మూర్తి బాగా ఫేమస్ కదా, ఆయన మంచి డిబేట్స్ నడిపిస్తూ ఉంటాడు తన ఛానల్లో. చాలా సోషల్ ఇష్యూస్ మీద కూడా చాలా రియాక్టివ్గా మాట్లాడుతూ ఉంటాడు. చాలా ప్రొయాక్టివ్ పర్సన్ ఆయన. మీడియాలో ఇప్పుడున్న వాళ్ళల్లో చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి. అయితే ఆయన తమని 5 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేవాలి, ఆయన మమ్మల్ని డిమాండ్ చేస్తే మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాము, చివరికి ఆ డబ్బులు ఇవ్వలేక మాకు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు, మా పరువు మర్యాదను మొత్తాన్ని మంటగలుపుతున్నాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ తమ సెల్ఫ్ వీడియోలో చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియో ఆయన భార్య ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టారు. సో ఇట్లా వైరల్ అయింది. ఆ వీడియోలో ఇంకా ఏముందంటే, కొన్ని విషయాలు కూడా కాల్ రికార్డింగ్స్ కూడా వాళ్ళు చూపించారనమాట. ఆ కాల్ రికార్డింగ్స్ వింటే కూడా అది చాలా నిజమే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఎందుకంటే అందులో ఆ వ్యక్తులు, ఆ కాల్ రికార్డింగ్స్లో మాట్లాడిన వ్యక్తులు ఉపయోగించిన పేర్లు కావచ్చు, వాళ్ళ డిస్కషన్ కావచ్చు, ఆ విధంగా ఉంది. వేణుస్వామి గారు, ఆయన భార్య, ఆయన జాతకాలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ జాతకాలతోనే ఆయన పాపులర్ అయ్యారు బాగా. అప్పుడప్పుడు సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా అలా కనిపించిపోతుంటాడు. అదేవిధంగా వేణుస్వామి గారి భార్య, ఆవిడ వీణ వాయించడంలో చాలా ఎక్స్పర్ట్. సో గతంలో ఆ అంబానీస్ పెళ్లి జరిగింది కదా, సో ఆ రిసెప్షన్లో అలాగే ఆ పెళ్లిలో కూడా ఆవిడ ఇలాంటి వీణ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు ఉన్నాయి. సో ఆవిడకి ఆ పేరైతే ఉంది. అలాగే సీరియల్స్లో కూడా కొంత నటించింది. సో ఇటువంటి కొద్ది గొప్ప సెలబ్రిటీస్గా ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నో లేకపోతే వీళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నో ఒక ఛానల్ ప్రతినిధి ఎందుకు ప్రయత్నించారు అనేది ఒక ప్రశ్న. సో వేణుస్వామి గారు ఏమంటారంటే, నన్ను నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఈ విధంగా ఆయన ఛానల్లో డిబేట్స్ నడిపిస్తున్నాడు. ముఖ్యంగా కొంతమంది జ్యోతిష్యులను తీసుకొచ్చి నా జ్యోతిష్యం తప్పు అన్నట్టుగా వాళ్ళ నుంచి ఒక డిబేట్లు, వాళ్ళ నుంచి అభిప్రాయాలను తీసుకొని మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అయితే వాళ్ళిద్దరి మధ్య డిబేట్ కూడా జరిగింది లైవ్లోనే. మూర్తి గారు అలాగే వేణుస్వామి మధ్య కూడా ఒక డిస్కషన్ జరిగింది. ఆ యోని పూజలు అని చెప్పేసి ఒక టాపిక్, కాంట్రవర్సీ టాపిక్ మీద జరిగింది అనమాట. అది కూడా మనం మాట్లాడదాం. సో ఇదంతా చెప్పిన తర్వాత, ఇక మాకు చావు తప్ప వేరే గతి లేదు, ఇప్పటికే నేను 15 కిలోలు తగ్గిపోయాను, చాలా వీక్ అయిపోయాను, సో మేము ఇంకా చావడానికి రెడీ అయిపోయామని చెప్పేసి అన్నాడు. ఇదే మా చివరి వీడియో అని. అలాగే ఆయన భార్య కూడా, మా కూతుళ్ళు అలాగే మాకు ఉన్న బంగారం మొత్తం అమ్మినా, మా ఇల్లు అన్నీ అమ్ముకున్నా సరే ఆ 5 కోట్లు మేము తేలేము, సో మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాం అని చెప్పేసి ఆవిడ ప్రశ్నించారు. అయితే వీళ్ళు దీనికి తగ్గ ఆధారం ఏమి చూపించారు, ఆ ఆడియో కాల్ ఒకటి చూపించారు. సో ఆ ఆడియో ఏముందంటే, అమర్ అనే ఒక వ్యక్తి మరొక జర్నలిస్ట్ తోటి మాట్లాడుతున్నాడు అనమాట. సో ఒక మహిళ. సో వాళ్ళిద్దరి మాటల్లో కొన్ని విషయాలు వచ్చాయి. సో వేణుస్వామిని ఇట్లా 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు, కానీ వేణుస్వామికి అంత 5 కోట్లు ఇచ్చేంత ఇది లేదు, అంత వెల్త్ లేదు అన్నట్టుగా అవతల వ్యక్తి ఆవిడ చెప్పడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ వచ్చే డబ్బులు కూడా ఎవరెవరికి వెళ్తాయి అంటే, ఆ ఛానల్ అధినేత పేరు, అలాగే టీవీ5 మూర్తి గారి పేరు, అలాగే మరో 2 జర్నలిస్టుల పేర్లు, ఇట్లా దాదాపు చాలామంది జర్నలిస్టులు దీంట్లో ఉన్నారు, వీళ్ళందరికీ వెళ్తాయి అనేది అందులో ఆవిడ చెప్పిన సారాంశం. అంటే ఆయన ఇచ్చిన, అమర్ ఇచ్చిన క్లారిటీ. ఇట్లా వాళ్ళిద్దరు డిస్కషన్ జరిగిందనమాట. అమర్ దీన్ని తన సోషల్ మీడియా ఖాతాలోనే పెట్టడం జరిగింది. మరి ఆయన ఎందుకు పెట్టారనేది కూడా ఒక క్వశ్చన్. సో ఇదంతా అయిన తర్వాత చివరికి ఆ 5 కోట్లు అయితే 5 కోట్లు కాదు, రూపాయి కూడా ఇవ్వలేదు అనుకోండి. అయితే దీనికి సంబంధించి ఇక ముందు కూడా, గతంలో కూడా ఈ విధంగా జరిగింది అని చెప్పేసి వేణుస్వామి గారు అన్నారు. గతంలోనే 2017-18 ఆ టైంలోనే వేణుస్వామి గారు, ఈయన అప్పటికే ఫేమస్ అయ్యాడు కదా ఈ నాగ చైతన్య వాళ్ళ ఇష్యూ తోటి, కొన్ని ఇష్యూలతోటి. సో ఆ టైంలోనే మూర్తి గారు వేరే ఛానల్లో, మహా అనే ఛానల్లో చేస్తూ ఉండేవారు కదా. సో అప్పుడే ఈయన మీద ఫోకస్ చేసి ఈయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి రకరకాల ట్రిక్స్ ప్లే చేశారు. ఆయన మీద నెగిటివ్గా కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. అట్లా ఆ టైం నుంచే బెదిరించడం మొదలు పెట్టారు డబ్బుల కోసం అని చెప్పేసి వేణుస్వామి అయితే చెప్పడం జరిగింది. అలా డబ్బుల కోసం బెదిరిస్తే అప్పుడు ఆయన ఇవ్వలేకపోయాడు, సో డబ్బులు లేవన్నాడు, అంత బాగానే ఉంది. కానీ ఎందుకు డబ్బుల కోసం బెదిరించాడు, అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఏ ఆధారం చూపిస్తే వేణుస్వామి అంత కంగారు పడాల్సి వచ్చిందన్న క్వశ్చన్ కూడా ఉంది. ఊరికే డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వరు కదా. ఎవరో ఒకరు వచ్చేసి అవతల నుంచి నాకు ఒక 5 కోట్లు లేకపోతే నాకు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వంటే ఎందుకు ఇస్తారు ఎవరైనా?
ఇవ్వడానికి తగిన ఏదైతే బేరం చేయాలో దానికి తగ్గట్టుగా మరేదో ఉంటుంది కదా, ఒక ఆధారమో లేకపోతే మరొక అదొక రకమైన బ్లాక్మెయిల్. సో బ్లాక్మెయిల్ చేసేవాడు ఎవరైనా ఎలా చేస్తారు, ఏదో ఒక ఆధారాన్ని పెట్టుకొని చేస్తారు. ఆ ఆధారం ఏంటి అనేది ఇప్పుడున్న ప్రశ్న. సో వేణుస్వామి గారు ఇలా అన్న తర్వాత ఇప్పుడు ఆ ఆడియో కూడా మీరు వినొచ్చు, ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి మూర్తి గారు క్లారిటీ ఇచ్చారు. మూర్తి గారు ఏమన్నారంటే, మీరు చచ్చిపోవద్దు, మీరు అనవసరంగా ప్రాణాలు తీసుకోవద్దు, ఇలాంటి వాటికి మీరు భయపడి లేకపోతే కృంగిపోయి చచ్చిపోతే అంతకంటే బాధాకరం మరొకటి ఉండదు. సో ఏ సమస్యకి చావు కారణం కాదు, చావు సొల్యూషన్ కాదు అని చెబుతూనే, మిమ్మల్ని ఎవరైతే ఇలా బెదిరించారో వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు దీంట్లో ఏ సంబంధం లేదు, నేను ఎవరిని బెదిరించలేదు అని చెప్పేసి మూర్తి గారు అన్నారు. ఎవరిని నేను బెదిరించలేదు, నేను అసలు ఎవరి దగ్గర టీ కాఫీలు కూడా తాగను, చాలా నిక్కచ్చిగా ఉంటాను, నా జీతం తప్ప మరి ఏ రూపాయి కూడా నేను తీసుకోను. సో మిమ్మల్ని బెదిరించిన వ్యక్తులు ఎవరో వాళ్ళని కూడా నేనే వెలికి తీసుకొని వస్తాను అని చెప్పేసి అన్నాడు. దాంతోపాటు వేణుస్వామి మీద 5 రూపాయలకు కూడా అమ్ముడుపోదు, అటువంటిది 1 కోటి రూపాయలు ఎలా వస్తాయి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడు. సో దీన్ని బట్టి చూస్తే మరి మూర్తి గారి వెర్షన్ ఏమో పూర్తిగా రివర్స్లో ఉంది, వేణుస్వామి వెర్షన్ ఏమో పూర్తిగా రివర్స్లో ఉంది. కానీ మూర్తి గారి ఛానల్లో మాత్రం ఆయన వేణుస్వామిని గట్టిగానే వేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మాటల్లో కూడా ముఖ్యంగా ఈ పూజలు ఏదైతే కామాఖ్యాదేవి ఆలయానికి సంబంధించిన పూజలు ఉన్నాయో, ఇలాంటి పూజల పేరుతోటి మీరు మహిళలని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు, ఎంతమంది కన్యలతోటి మీరు యోని పూజలు అని చెప్పేసి వాళ్ళని వేరే విధంగా కొద్దిగా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఈయన అడగడం జరిగింది. కానీ దానికి వేణుస్వామి క్లారిటీ ఇస్తూ, ఈ కామాఖ్య అమ్మవారికి సంబంధించిన పూజల గురించి మీకేం తెలుసు,